నమస్కారం. ఈరోజు ఒక విశిష్టమైన పండగ, ఎప్పుడూ వచ్చే పండగ లాంటిది కాదండి. ఈరోజు భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఆలోచించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి 28% ఉన్న పనుని 5%కి, 18% ఉన్న పనుని 5%కి కేవలం 2 స్లాబులండి. 18, 5 ఈ 2 స్లాబులే ఉంచారు. కొన్ని ఆహార పదార్థాలకైతే పూర్తిగా స్లాబు తగ్గించేశారు. జిఎస్టీ అనేది లేకుండా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇది పేదలకి, మధ్యతరగతికి, అందరికీ ఈరోజు దసరా, దీపావళి పండుగ లాంటిదండి. అంతటి చక్కటి నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేద ప్రజలందరి తరపున మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి మనమంతా మద్దతుగా నిలబడాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి టౌన్లో పార్టీ అధ్యక్షుడు శ్రీ మునగాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. మోడీ గారు మీరంతా తెలుసుకునే ఉంటారు. 28% ఉన్న జిఎస్టీని 5%కి, 18% ఉన్న జిఎస్టీని 5%కి తగ్గించి పేద ప్రజలకు ఎంతో ఉపశమనం కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ప్రజలపై జిఎస్టీ తగ్గింపు ద్వారా వరాల జల్లు కురిపించినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంగళగిరి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా పన్ను సరళీకృతం చేసి 2,50,000 కోట్ల రూపాయల రాయితీలను ప్రజలకు అందించారు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే 8,000 కోట్ల రూపాయల రాయితీ లభించింది. మనం నిత్యం వాడే వస్తువులు 149 వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా ప్రజలకు అందించారు. అలాగే 375 వస్తువులను కేవలం నామమాత్రము పన్నుతో ప్రజలకు ఇవాళ వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సెప్టెంబర్ 27వ తారీఖున దేశవ్యాప్తంగా దసరా పండుగ ప్రారంభమవుతుంది. మరి ఇవాళ ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబంలో ఈ దసరా ఒక పండుగలాగా నరేంద్ర మోడీ గారు బోనస్ పండుగ ఇవ్వడం జరిగింది. చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశం వెలుగుతోందని చెప్పేసి ఎంతో ప్రశంసంగా చెప్పాడు. ఒకప్పుడు మన దేశం 117వ స్థానంలో ఉండేది. 117వ స్థానం నుంచి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 4వ స్థానానికి తీసుకొచ్చారు. అలాంటి మహానీయుడిని ఈరోజు మనం శ్లాఘించడానికి, గౌరవించడానికి, ప్రేమించడానికి ఈ సమయం కేటాయించిన పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.